అక్క ఏం చేస్తున్నావే? దోశలు పోస్తున్నారా? నువ్వు ఇక్కడ దోశలు పోసుకుంటుండు, పక్కింటి వచ్చి నీ ఇంటి మొట్టి చెత్తేసి పోతుంది. అయినా పక్కింటో లెసంటోలో చూసుకోవా? అవునా, చెత్తేసిందా? అవు ఉండు, దాని పని చెప్తా. అక్క అది తర్వాత గాని నాకు కొంచెం చాయ్ పొత్త పెట్టవా? సరే తీసుకోపో. మళ్ళా నేను చెప్పినా అనకక్క, నేను పోయినాక ఎక్కుదాని సంగతి. సరే సరే పోయేసక్క. ఏంటే ఓసే గీసే అంటున్నావు? నీ నోట్లో రాళ్ళు కూడా పురుగులు కూడా అని ఎప్పుడన్నా రాని అక్క? ఏమండి విన్నారా? అది నన్ను ఎన్ని మాట్లాడుతుందో. ఇప్పటికైనా నమ్మడం ఆపిస్తారా కాస్త? నీకు తెలుసు కదా నాకు నమ్మడం అవ్వదు. వింటూ బాగా ఆనందపడుతున్నట్టున్నారుగా, అడగండి నన్ను అసలు ఏమని? ఓ ముద్దిమ్మని. వాళ్ళైనా తెలిస్తే బాగోదేమని. అంటే తెలియకపోతే నువ్వు అది నీ మొగుడు నీకే నచ్చడు, నాకెట్లా నచ్చుతాడు? అరే ఏమో మీరు గొడవపడి మధ్యలో నడిదీత ఎట్లా? ఏమండి కాశీ గారు, చూడండి మీ ఆవిడ నన్ను ఎలా తిడుతుందో. ఏమైంది? ఎందుకో గొడవ పడుతున్నారు? ఆవిడే వచ్చి వస్తే సంధ్య రాలి బయటికి పిలిచి మరీ గొడవ పడుతుంది నాతోటి. అసలు ఏమైందమ్మా? ఏంటా? ఆగు చూపిస్తా. ఇదేంటో చూడండి ఒకసారి. అదేంటో కూడా తెలీదా? పిల్లలు ముడ్డికేసేది. నేను ఇంకా మీ ఆయనకేసేదేమో అనుకున్నాను. ఏంటమ్మా నోటికి ఏంతో సంత మాట్లాడతావు? అసలు గొడవ ఎందుకు పడుతున్నావే అంటే పిల్లలు ముడ్డికేసేది చూపిస్తావేంటే? అసలు గొడవ కారణమే అది. అసలు మా పిల్లలే లేరు, అది మరి కాదు. అదంతా నాకు తెలియదు. అది మీ ఇంటి ముందర ఉండే, మా ఇంటి ముందరకు వచ్చింది. ఇప్పుడు మీరే తీయాలి. అది నేను దెయ్యం, ఏం చేసుకుంటో చేసుకో. ఏమండి లోపలికి? ఆకలైతే బోధం పదే. అస్సలే నాకు మండిపోతుంది. ఫస్ట్ నువ్వు పోయి ఒంటరి అయిపో. అదేదో మెల్లిగా నవ్వుతూ చెప్పొచ్చు కదే. పోయి ఒంటరి అయిపో. ఇప్పుడు బాగుంది. సరే నన్ను తీసుకొచ్చినావు కాబట్టి సరిపోయింది. లేకపోతే దాన్ని దాని మొగోన్ని లేపి తగ్గుతుండే. వాళ్ళని లేపి తగ్గడం తర్వాత సంగతి, కానీ ముందెళ్ళి మా చెల్లెలు లేపండి. వెళ్ళండి. ఓహో, నీ యువరాణి ఇంకా లేవలేదా? ఇదిగో నన్నేమన్నాను పడతా, మా చెల్లిని అన్నా అనుకో ఊరుకునేది లేదు. వెళ్ళా. గోపిక లేవు గోపిక లేవు. ఏంటి బాబా మంచి కళ డిస్టర్బ్ చేసినావు? నేను కానీ కెళ్ళకొచ్చానా? నువ్వు వస్తే పీడకల అయింది గాని మంచి కళ ఎలా అయింది? ముందు అయితే బ్రష్ పేస్ట్ తీసుకురాపో. సరే ఇగో
రాత్రి నాకు కళ వచ్చింది. పొద్దున వచ్చిన కళ నిజమైతే అనే. ఏం కలనే? అక్క నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంట. నాకు లోటా గుర్తు కూడా ఇచ్చారు. అందరూ నన్ను లోటా గోపిక అని పిలుస్తున్నారు. అభిమానులు వచ్చి నాకు లోటా గోపిక జిందాబాద్ అని సెల్ఫీలు కూడా అడుగుతున్నారంట అక్క. లోటా గోపికనా? అబ్బా సూపర్ కలనే. అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మా మంచి అక్క ఈ ఎమ్మెల్యే లోటా గోపికకి బావా లోటలో నీళ్ళు తీసుకురా మొహం కడుక్కోవాలి. సరే కానీ వచ్చేసరికి వెళ్ళి పెట్టచ్చు. స్నానం చేయాలి నేను. సరే అది పెట్టింది కానీ పోయి వెళ్ళి పెట్టుకో. నేను పెట్టే వేడికి దీని చర్మం కోడి చర్మంలో ఊడిపోతే పీడ పోద్ది. ఇది దీని బతుకు. కట్నం కింద ఓ బర్రెనో ఆవునో ఇస్తారనుకుంటే దున్నపోతున్న నెత్తిన పెట్టారు. వీడమ్మా నాన్న వీడి సంగతి చెప్తా ఏదో ఒక రోజు. అమ్మో రక్తం రక్తం రక్తం. గట్టిగా కలపకండి. ఆ సండే అయితే దీని మొగుడికి బాగైంది అనుకుంటది. ముందైతే 200 ఇవే హాస్పిటల్ పోతా. ఆ డాక్టరు బర్రెకి ఇచ్చినట్టు సూదిస్తాడు. పర్లేదా? అమ్మో సూదే వద్దే. అందుకే పసుపు రాస్తా, తగ్గిపోద్ది. ఇంత కుంకుమ కూడా కలిపితే తొందర తగ్గిద్దామనే. ఇదిగో ఇలా తింగ రోడ్లా మాట్లాడితేనే కారం కలిపి తెస్తా. మంట మంట అంటావు. తేనా? వద్దే పసుపు ఒక్కటైతే. ఇంకాసేపు మనం ఇద్దరం ఇట్లాగే మాట్లాడితే మీ రక్తం రసంలా కారిపోతుంది. వెళ్ళి పసుపే తీసుకురా. అదే అంటున్నా. సంధ్య ఏం చేస్తున్నావే? బట్టలా తెస్తున్నావా? ఇంకో పొద్దుగల్లా ఇంత చెత్త పడితే అంత అరిచింది కదా. ఇప్పుడు ఒకసారి పైకి చూడు. అయినా నాకెందుకులే అమ్మ, మీరంటే పక్క పక్కన ఉండేటోళ్ళు. సరే కానీ కొంచెం చక్కెర పెట్టరాదు. ఆహా నీకు చక్కెర పెట్టాలనా? నువ్వు రాని ఫ్రెండ్వే కదా, నేను నీకు చక్కెర పెట్టా. అమ్మో చక్కెరే కదమ్మా అడిగింది. ఏమన్నా నీ ఆస్తి అడిగినా? ఏమండి? ఏమైందే అలా వచ్చావు? నీ చెల్లి ఏమైనా ఎవరితో లేచిపోయిందా? ఏ, అది కాదు. మరి నీ చెల్లి పెళ్ళి ఏమైనా చేస్తున్నావా? ఛ, అది కూడా కాదు. మరి కొంపదీసి అనాథాశ్రమంలో పెడుతున్నావా? నువ్వు పెట్టిన దాన్ని ఎవరు చేయించుకోడు. అబ్బా నేను చెప్పేది ఏది పూర్తి వినవా? సరే నేను దానికి చెప్తా. వస్తే రాని బయటికి. ఏంటి అలా కాకిలా గింజుకుంటున్నావు? ఆ కాకి మీ ఇంటి మించి మా ఇంటి మీదకి వచ్చింది మళ్ళా. అవునా? ఏదమ్మా కాకి? నువ్వు వచ్చిదాకా ఉంటుందా? ఎగిరిపోయింది. అయ్యో ఉండమ్మా అని చెప్పి ఉంచలేకపోయావా? అదంతా కాదు. మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీదకి ఎందుకు వచ్చింది? అయితే ఏంటి అలా గింజుకుంటున్నావు? మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీదకి వస్తే మీ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి ఏదో సంబంధం ఉందని అనుకుంటారు. ఏంటక్క సంబంధం అంటున్నావు? బాగా ఇంకా పెళ్లి చేస్తున్నావు ఏంటి? నాకు అంత అదృష్టం కూడానా? ఉన్నోడిని ఏం లేదే. ఇగో వీళ్ళ ఇంటి మీద కాకి మన ఇంటి మీద వాలింది. దానికోసమని గొడవ ఆడుతున్నా. వద్దక్క రాని అక్కడ ఏమనొద్దు. దాని తిరిగి నీకేం ప్రాబ్లం వచ్చింది? ఇన్నాళ్ళు నా గుండెలో దాచుకున్న నిజం ఇప్పుడు చెప్పేస్తా అక్క.
ఈ రాణి భర్తని నేను చాలా రోజులుగా ప్రేమిస్తున్నా. రాణి ఏమనుకుంటారో నేను చెప్పలేదు. ఎంత తెగించావే నీ కళ్ళు కక్కులు గొడవ. అందుకనే నా రోజు మా ఇంట గుట్ల పువ్వలాగా చూస్తున్నావు. అయినా నేను ఇప్పటి వరకు నా మొగుడికి నేనే లైన్ వేయలేదు. నువ్వేందే నా ముందర వచ్చి నా మొగుడికి లైన్ వేస్తా అని చెప్తున్నావు? కోపంకి మనల్ని కుటుంబేసారే. ఇంకెక్కడైనా నాకు కనిపించావో నిలువున చీరేస్తా. ఏం చేస్తున్నావు? ఎస్ దేవుడా నువ్వు ఉన్నావు. నా మొగుడిని ప్రేమిస్తున్నా అని చెప్తే నేను ఊరుకుంటానా? చంపేసేదాన్ని. కానీ జైలుకి వెళ్తే మళ్ళీ నువ్వెవరికి వంట చేసి పెడతావని చెప్పి వదిలిపెట్టా. నా భార్యకి అంటే ఎంత ప్రేమ. ఈ రోజు నుంచి ఇంటి పని, వంట పని, బట్టలు ఉతికే పని, గిన్నె దో పని అన్నీ నేనే చేస్తా. చేతులు ఆడుకున్నా పో, అన్నం తిన్నాం. నీ ప్రేమ మంచితనం ఈ రోజు అర్థమైంది. ఐ లవ్ యూ రాణి. ఐ లవ్ యూ టూ అండి. ఏంట్రా చెల్లి, దెబ్బలు గట్టిగా తగిలాయా? లేదక్క, మెల్లిమెల్లిగా కొట్టారు. మళ్ళీ ఊర్లో జనాలందరినీ విడిపించి గట్టి కొట్టిస్తారా ఏంటి? అదేంటే అలా అంటున్నావు? చూడు మీ ఆయన ఎలా ముసుముసు నవ్వుతున్నాడు. వాళ్ళ నావకాయని దంచినట్టు దంచుతుంటే మీ ఆయన నవ్వు చూసి నా కొళ్ళు మండిపోతుంది, రక్తం మొరిగిపోతుంది. మరి దాన్ని భర్తను ప్రేమిస్తున్నా అంటే కొట్టరా? అక్క నువ్వు వీడికి విడాకులు ఇచ్చేసే. నీకు పవన్ కళ్యాణ్ లాంటి మంచి వాడిని తీసుకొచ్చి జూమ్ దాకా పెళ్లి చేస్తాను. చూడు ఎలా గుడ్ల గుబలా చూస్తున్నాడు. ఇంట్లో బావైనా ఉండాలి, నేనైనా ఉండాలి. బావ వెళ్ళిపోమని చెప్పక్క. ఇక్కడ చాలు, మూట ముల్లి సర్దుకొని బయటికి వెళ్ళిపో. ఏంటి మా అక్క చెప్పింది అర్థం కాలేదా? ముల్లే ముట్ట సర్దుకొని బయటికి వెళ్ళిపోతావా, లేకపోతే మెడ పట్టుకొని బయటికి గంటేయమంటావా? ఓ మరదలా, ఇంకా నీకు చెప్పింది అర్థం కాలేదా? నీ అక్క పొమ్మంది నన్ను కాదు నిన్ను. ఇన్నాళ్ళకి నా పిల్లని అనిపించుకున్నావే. ఏమండి, మీకు నత్తిపోయింది. అవును, డాక్టర్ చెప్పాడుగా నాకు పట్టరాని సంతోషం వస్తే నత్తిపోతుందని. పోయింది. నాకే చెడు జరిగింది. అక్క నన్ను వెళ్ళిపోమంటున్నావు కదా, సరే నేను మళ్ళీ ఇంటికి రాను. నేను నిన్నైనా వదిలిపెట్టి ఉండగలను కానీ మా ఆయన వదిలిపెట్టి ఉండలేనే. ఓహో, అక్క చెల్లెల అనుబంధం కన్నా భార్య భర్తల సంబంధం గొప్పదని నిరూపించుకున్నావులే. వెళ్ళిపోతాను అక్క. నన్ను ఆపొద్దక్క, వెళ్ళిపోతాను. మరదలా, ఆ లోట నాది. బావా నాకు ఈ లోట కావాలి. అవునా, అయితే ఓ పని చెయ్యి, ఈ లోటాన్ని నీ దగ్గరే జీవితాంతం జాగ్రత్తగా దాచిపెట్టు, సరేనా? నా గుర్తుగా. ఇంకా నయ్యం, ఈ లోట గుడి కట్టేయమనలేదు. మరదలా జాగ్రత్త, అప్పుడప్పుడు ఈ బావ దగ్గరకు వస్తూ ఉండు. ఏయ్
ఈ సెంటిమెంట్ నీకు నాకు సెట్ అవ్వదు. నేను పోయి అంబానీలా అయ్యి టీవీలో కనబడతా చూడు.